పూరా లోకల్ 4,000 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు చెప్తున్నారు జూబ్లీ హిల్స్ లో. నిజంగా ఆ 4,000 కోట్ల అభివృద్ధి యొక్క జీవోలు చూపెట్టమనండి, ఎక్కడ జరుగుతున్నాయో కంటోన్మెంట్ లో చూపెట్టమనండి. నేను వెంటనే నా మొత్తం పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేదంటే ముఖ్యమంత్రి గారు ప్రజలకు క్షమాపణ చెప్తారా పచ్చి అబద్ధాలు చెప్తున్నందుకు? ఎక్కడున్నాయి 4,000 కోట్లు? అబద్ధాల కేటీఆర్ కనిపిస్తున్నాయి ఈ 2 లైన్లు. చదవడం వచ్చా, మాట్లాడడమేనా? చూడు, చదువు ఈ 2 లైన్లు. జీవో కాపీ 2 లైన్లు కనిపిస్తున్నాయా లేదా? రేపొద్దున రాజీనామా లెటర్ తో స్పీకర్ దగ్గరికి వెళ్ళు. బై ఎలక్షన్ లో చూసుకుందాం ఎవరు సత్తా ఏందో. అంటే ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు, క్షమాపణ చెప్పాలని కూడా ఆ ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పడం జరిగింది. ఏమంటారు మరి? కేటీఆర్ గారికి మీ చాలు, ముఖ్యమంత్రి స్థాయి దాకా అవసరం లేదు. ఆయన కష్టపడి వచ్చిన ఆయన, ఫ్లైట్ లో దిగిన ఆయన కాదు. మేము చాలు కేటీఆర్ కి. కంటోన్మెంట్ నియోజకవర్గానికి 5,750 కోట్ల నిధులు మంజూరు అయినప్పుడు దాంట్లో నుంచి శాంక్షన్ 4,000 కోట్ల వరకు అయినట్టు తెలుస్తుంది. మరి 4,000 కోట్లలో ఏంటి ఇప్పుడు 2 ఎలివేటెడ్ కారిడార్లు, ఇంకా ఏంటి అభివృద్ధి పనులు? ముందు ల్యాండ్ ఎక్విజిషన్ కి ఉన్న వాటికి ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఇచ్చిన 300 కోట్లు ఆల్రెడీ డిపాజిట్ చేసినాం కంటోన్మెంట్ లో. మిగతా ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ గా ఫేజ్ వైజ్ గా చేస్తున్నారు. ఇప్పుడు చూసి ఇది ఎంబీఆర్ గారికి వచ్చింది, వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. ఇది 650 కోట్లు చిల్లర ఉంది. ఇట్లా ప్యాచ్ వర్క్ లో కూడా స్టెప్ బై స్టెప్ వస్తున్నది. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ బహిరంగ సవాల్కి వస్తావా? ఎక్కడికి రమ్మంటే చెప్పు, ఆడికి వస్తా. గత ఎలక్షన్ లో, గత ప్రభుత్వంలో 2 దఫాలుగా నువ్వు మున్సిపల్ మినిస్టర్ గా ఉండి ఈ కంటోన్మెంట్ కి చేసింది ఏంది? 10 ఏళ్ళు అసలు నువ్వు చేసింది ఏంది? ప్రతిదానికి మమ్మల్ని అడుగుతున్నావు కదా. నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు ప్రతిసారికి. మేము వచ్చి ఎన్ని రోజులు అయింది? మేము వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? నువ్వు గత 10 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్ గుండి చేసింది ఏంది? ఒక పక్క బురదగుంట, ఒక పక్క నాలాల పక్కన పేదోళ్ళు నిలబోతుంటే నువ్వు చేసింది ఏమైంది? ట్రంప్ కూతురిని తీసుకొచ్చుకొని పెద్ద పెద్ద స్టార్ హోటల్ ఈవెంట్లు చేసావు, కానీ ఏ రోజు రోడ్డు మీదకి రాలే.